నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ధర్మారెడ్డిని విచారించడం ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే ధర్మారెడ్డి ఏమైనా సంచలన విషయాలు బయట పెట్టాడా? అసలు ఈ కేసు ఒక కొలిక్కొచ్చేసినట్టేనా? మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డిని కూడా ఈ నెల 13న విచారించనున్నారు సిట్ అధికారులు. అసలు ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుంది? ఏం జరుగుతుంది తెలిసిన ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. టీటీడీ చైర్మన్ ఎంతో విలువైన పదవి సార్ అది. మరి ధర్మారెడ్డిని ఈ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవినీతి చేయడం గురించే ఈ పోస్ట్ ఇచ్చారా? ప్రతి ఒక్కరిలో కూడా ఇదే సందేహం ఉంది. మరి కల్తీ నెయ్యి కేసులో ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం చాలా కీలకం అవుతుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? ఇంకో పక్క చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వడం, ఈ నెల 13న విచారణకు హాజరు కమ్మనడం, కల్తీ నెయ్యి కేసు కొలిక్కి వచ్చేసినట్టేనా? ఏం చెప్తారు? ధర్మారెడ్డి విచారణకి హాజరయ్యాడా, లేకపోతే ఆయన కూడా కోర్టులో పిటిషన్ వేసాడా? ఈ దర్యాప్తు సంస్థకి అధికారికి విచారణ అర్హత లేదు అని చెప్పి ఏమైనా పిటిషన్ వేసాడా? అంటే పిటిషన్ వేసినట్లేడు, హాజరయ్యాడు. అంటే గతంలో మనం చూసాం, వైవి సుబ్బారెడ్డి ఏంటి పరకామణి కేసులో పిటిషన్ వేశాడు. దర్యాప్తు అధికారికి విచారణ అర్హత లేదని ఒక పిటిషన్ వేశాడు. లేకపోతే చిన్న అప్పన్న ఆయన విచారించడానికి వీల్లేదని పిటిషన్ వేశాడు. లేకపోతే ఆయన బ్యాంక్ లావాదేవీ, ఏది యాక్సిస్ బ్యాంకు, ఆయన భార్య సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత, ఆ లావాదేవీలు మేము ఇవ్వం అని చెప్పి కూడా పిటిషన్ వేశాడు. అంటే వీళ్ళు ఏ విధంగా విచారణని ఎగ్గొడుతున్నారు, మోకాలు అడ్డుతున్నారు. అక్కడే నీకు ఆ దొంగల యొక్క ఆ నలుపు ఏంటో బయటపడిపోలా. అంటే ముఖం చెల్లటం లేదా? ఇన్నాళ్ళు ఎందుకని తప్పించుకు తిరిగారంటే కారణం ఇదే. వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు మహాపాపాలమ్మా. ఏంటి, దీన్ని స్కామ్ గా చూడకూడదు. ఇది ఒక సిన్, ఇది మహాపాపం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అదేంటి, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తులు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులు. తమిళనాడు నుంచి అసలు పోటెత్తుతారు. అసలు నువ్వు అసలు తిరుపతి వెళ్తే నువ్వు అసలు నీ చుట్టూ అంతా ఉండే తమిళనాడు. అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన దగ్గర ఇలాంటి మహా పాపాలు చేశారంటే, మీరు అన్నారు ఇంట్రోలో, అసలు ధర్మారెడ్డికి ఉన్న అర్హత ఏంటి? ఆయన్నే ఎందుకు ఈ పదవులకు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇక్కడే నీకు కనబడుతోంది కదా కుట్ర కోణం. తిరుమల తిరుపతి నేపథ్యంగా జగన్ సీఎంగా మహాకుట్ర. ఏంటి, ధర్మారెడ్డిని తీసుకొచ్చి పోస్టులో పెట్టడమే కుట్ర. ఆయన ఏంటి అక్కడ డిఫెన్స్ లో ఏదో రక్షణ శాఖ, ఏదో ఎస్టేట్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ పనిచేయాల్సిన పోస్ట్ ఇది. గతంలో అందరూ ఐఏఎస్లే పనిచేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం చేశాడు అక్కడ, ఐవైఆర్ కృష్ణారావు చేశాడు, పి కృష్ణయ్య చేశాడు ఆ పోస్టుల్లో. ఇప్పుడు చూసావు కదా, ఇప్పుడు ఈ 16 నెలల్లో ధర్మారెడ్డి లాంటి వాళ్ళని పెట్టాడు చంద్రబాబు. ఎవరు? శ్యామలరావు, సీనియర్ ఐఏఎస్. లేకపోతే ఇప్పుడు ఎవరున్నారు? సింఘాల్, అనిల్ కుమార్ సింఘాల్. అంటే ఐఏఎస్లని పెట్టడం ఎందుకు? దాని లక్ష్యం, అంత బడ్జెట్ ఉంది. ఇప్పుడు ధర్మారెడ్డి ఈఓగా అసలు ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు? ప్రభుత్వం మారగానే తప్పు చెయ్యకపోతే అర్ధరాత్రి సామాను వేసుకుని ఖాళీ చేసి ఎలా వెళ్ళిపోయాడమ్మా? అసలు ఒక ఈఓగా పనిచేసినాడు, ఈ విధంగా తప్పించుకుని ఎందుకు పారిపోయాడంటే అక్కడే అర్థమైపోవడంలో ఇతను చేసినటువంటి అవినీతి కుంభకోణాలు ఏ స్థాయిలో. 3,000 కోట్లు ఇంజనీరింగ్ విభాగం అమ్మ. ఏంటి, 5 ఏళ్లలో 3,000 కోట్లు అంటే నీకు సంవత్సరానికి అసలు యాక్చువల్ గా బడ్జెట్ ఎంత పెట్టాలి? 500 కోట్లు పెడితే గొప్ప సంవత్సరాలు. అట్లాంటిది 200 కోట్లు 300 కోట్లే పెట్టేవాళ్ళు. అసలు 3,000 కోట్లు ఒక ఇంజనీరింగ్ విభాగం అంటే అందులో సుబ్బారెడ్డి హయాంలో 1000 కోట్లు. భూములు ఇంకా అసలు 2 ఆకులు ఎక్కువ. ఏంటి, 2,000 కోట్లు. అంటే ఇంజనీరింగ్ విభాగంలో వీళ్ళ అవినీతి బయటకు వస్తుందని ఫైళ్లు తగలబెట్టారు. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ ఉంది కదా, దానిలో 1% తిరుపతి కేటాయించారు. ఎవరిని అడిగి? అంటే మీ ఇష్టమా? టీటీడీ అదేంటి, అదొక ధర్మకర్తల మండలి, అది హిందూ దేవాలయాల నిర్మాణానికి వాడారంటే అర్థం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్
దానికి 1% ఇచ్చారంటే అక్కడ ఎవరున్నారు డిప్యూటీ మేయర్ గా? కరుణాకర్ రెడ్డి కొడుకు అభినవ రెడ్డి. ఆ? అంటే అభినవ రెడ్డి వ్యాపారాల కోసం, అతనికి జేబులు నింపటం కోసం నువ్వు టీటీడీ బడ్జెట్ 1% తిరుపతి కేటాయిస్తావా? కానీ తిరుపతిలో మరి దగ్గర దగ్గర 1500 కోట్లు మరి ఏమో పనులు చేశారు, రోడ్లు వేసారా? వేయకుండానే కాజేశారా? ఆ టీటీడీ బోర్డు ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కబ్జాలు చేశారు. బోర్డు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి దాంట్లో 5 ఎకరాలు ఏమో అభినవ రెడ్డి లేపేశారు అన్నారు. అంటే నేను చెప్తోంది ఇవన్నీ కూడా మీడియాలో వచ్చిన కథనాలు. అంటే అసలు ధర్మారెడ్డి ఈవోగా తిరుపతిలో ఏం జరిగింది అనే దానికి ఒక ప్రత్యేక సిట్ వేయాలి. ఇప్పుడు కల్తీ నెయ్యి సిట్టు, లేకపోతే పరకామణి సిట్టు. ఇప్పుడు పరకామణిలో ధర్మారెడ్డి పాత్ర ఏంటి అది కూడా తెలుసాలి కదా. ఇప్పుడు రవికుమార్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి. ఇప్పుడు ఇప్పటికి ఒక 40 కోట్లు విలువైన ఆస్తులో ఏమో టీటీడీకి రాసిచ్చాడు. అది కూడా లోక్ అదాలత్ రాజీ చేశారు. ఆ లోక్ అదాలత్ లో రవికుమార్ అంశం రాజీ చేయడంలో ధర్మారెడ్డి పాత్ర. ఆ విజిలెన్స్ ఆఫీసర్లు బయట పెట్టారు. ఇప్పుడు పోలీసులను పట్టుకొచ్చారు, 2 సిఐలను పట్టుకొచ్చారు, లేకపోతే ఎస్ఐని పట్టుకొచ్చారు, విచారణ చేస్తున్నాడు. ఎవరు? రవిశంకర్ అయ్య అన్నారు. ఆ సిట్టు వేరు పరకామణి కేసులో. ఇప్పుడు ఈ సిట్టు వేరు. ఇప్పుడు నువ్వు చెప్తోంది కల్తీ నెయ్యి, ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్టు. అవును సార్, ఇప్పుడు ఈ ధర్మారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళి మాకు స్టేట్ సిట్ మీద నమ్మకం లేదు అంటూ సిట్ తెస్తున్నారు. ఇప్పుడు ఆ సిట్ స్పష్టం చేస్తుంది కల్తీ నెయ్యి వ్యవహారం కరెక్టే, ఈ కల్తీ నెయ్యిని వాడారు అంటూ స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళందరూ? ధర్మారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఇవన్నీ బయటికి రావాలి. ఏది కల్తీ నెయ్యి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఈ సిట్ సిబిఐ ఇప్పుడు నిన్నటిదాకా అసలు నెయ్యి కల్తీయే జరగలేదన్న. 16-18 నెలలు అవుతుందమ్మా. ఇంత గొడవలు ఇక్కడ జరుగుతుంటే భూమన కరుణాకర్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు కదా. మరి ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడలేదు? ధర్మారెడ్డి ఈ 16-18 నెలల్లో అసలు నోరెందుకు తెరవలేదు? మొన్నటిదాకా నెయ్యి అసలు కల్తీ జరగలేదని. ఇప్పుడు మళ్ళా మాట మార్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? కల్తీ జరిగింది కానీ ఆ కల్తీ జరిగిన నెయ్యి మేము వాడలేదంట. 68 లక్షల లీటర్ల నెయ్యి, 250 కోట్లు. దీంట్లో లెక్క తేలా పొమ్మిల్ జైన్ ఇక్కడ ఇంకో అంశం సార్, మీరు చెప్పినట్టుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్పుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఏమో జంతువుల కొవ్వు కలిసింది అంటున్నారు, కానీ ఇప్పుడు స్పష్టమైంది రసాయనాలు వాడామని స్పష్టమైంది అంటూ ఒక లాజిక్ మరి తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలని? అంటే ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఏది గుజరాత్ లో ఆనంద్ అక్కడ ఎన్డీడీబీ కాఫర్ అక్కడ చేశారు పరీక్షలు. ఇప్పుడు స్పష్టంగా కనపడింది ఏంటి? ఎసిడిక్ యాసిడ్, లేకపోతే ఆ సబ్బుల తయారీలో ఉపయోగించే రసాయనాలు, వాటిని ఉపయోగించి చేశారని. అసలు నీకు బోలే బాబా డైరీ దానికి ధర్మారెడ్డికి ఏంటి సంబంధం తెలాలి. ఇతను ఢిల్లీ నేపథ్యం, వాళ్ళది ఉత్తరాఖండ్ రాష్ట్రం. అంటే ధర్మారెడ్డి ద్వారా బోలే బాబా డైరీ ఇక్కడికి వచ్చిందా? సుబ్బారెడ్డి ద్వారా ఇక్కడికి వచ్చిందా? ఇప్పుడు చిన్నప్పన్ అనేవాడు ఒక్కడే 13 ఫ్లాట్లు విశాఖపట్నంలో 2 ఫ్లాట్లు కొన్నాడంటే అతను అక్కడ చిన్నప్పన్ బ్యాంకు ఖాతాల్లోనే నీకు 4,60,00,000 క్యాష్ ఉందంటే 4 బ్యాంకుల్లో. మరి ధర్మారెడ్డి బ్యాంక్ ఖాతాల్లో ఎంత ఉందంట? సుబ్బారెడ్డి, స్వర్ణలత మేడం, యాక్సిస్ బ్యాంక్, ఇతను కూడా యాక్సిస్ బ్యాంక్ అకౌంటేనా? ఏది ధర్మారెడ్డిది కూడా. ముందు ధర్మారెడ్డి బ్యాంకు లావాదేవీల పైన కూడా జరపాలి. ఎందుకంటే ఇవాళ ధర్మారెడ్డే కింగ్ పిన్, సుబ్బారెడ్డి 2.5 ఏళ్ళలో ఉన్నాడు, మరి భూమన కరుణాకర్ రెడ్డి 2.5 ఏళ్ళు ఉన్నాడు. కానీ ధర్మారెడ్డి అటు భూమనకి పనిచేశాడు, ఇటు సుబ్బారెడ్డికి పనిచేశాడు, 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఇది 250 కోట్లు కేవలం నెయ్యిలో మింగారు. ఇప్పుడు ఆ 250 కోట్లలో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టుంటారమ్మా? మహా ఖర్చు పెడితే 25 కోట్లు ఏమో ఖర్చు పెట్టుంటారు వీటన్నిటికీ కూడా. మిగతా 225 కోట్లు వీళ్ళే పంచుకున్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి షేర్ ఎంత? మనాడు ఏదైనా 50% తక్కువ లేకపోతే అసలు తీసుకోడు. అంటే ఒక 125 కోట్లు అటు వెళ్ళిపోయి ఉంటాయా? ఆ మిగతా 125 కోట్లు వీళ్ళు పంచుకున్నారా? దీంట్లో సుబ్బారెడ్డి వాటా ఎంత? భూమన కరుణాకర్ రెడ్డి వాటా ఎంత? ధర్మారెడ్డి వాటా ఎంత? ఇప్పుడు ధర్మారెడ్డి కనుక అప్రూవర్ గా మారితే వీళ్ళందరి పరిస్థితి కూడా ఏ విధంగా ఉండబోతుందంటారు? మారాలా. ఎందుకంటే ఇది ఒక అవకాశం కూడా. ఏది? దేవుడు కరుణిస్తాడు, క్షమిస్తాడు. వీళ్ళు చేసింది మహాపాపం అంటోంది అదే. అసలు ధర్మారెడ్డి కొడుకు కూడా చనిపోయాడు, చేతికి అందించిన కొడుకు కూడా చనిపోయాడు అనమాట. అంటే ఒకటి దేవుడు
అన్ని చూస్తాడమ్మా. ఏది వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారు? కలియుగ వైకుంఠ ఏడుకొండల వాడితో పెట్టుకున్నాడు. అప్పుడు పాపాలు చేయటం, నేరాలు చేయటం అది వేరు. ఏది కానీ పశ్చాత్తాపం అనేది రావాలి కదా. ఇప్పటికైనా ఇతనిలో పశ్చాత్తాపం ఉంటే, అప్రూవర్గా మారితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇందాక నేను చెప్పింది అదే. ఏది సుబ్బారెడ్డి ఆ యాక్సిస్ బ్యాంక్, స్వర్ణలత మేడం ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి అన్ని బయటకు రావాలి. ఒక్క చిన్న అప్పన్నే 4 బ్యాంక్ ఖాతాలంట, 4,60,00,000 అంట. అతనంట అసలు టీటీడీ బోర్డుకు సంబంధం లేదంటాడు అంబటి రాంబాబు. ఇప్పుడు ఏపీ భవన్ ఉద్యోగి అంటాడు. సరే, ఏపీ భవన్ ఉద్యోగి, అతనికి మరి టీటీడీలో జీతం ఎందుకు ఇచ్చారు? టీటీడీలో జీతం 1,30,000 పెట్టారు. ఎవరి సంతకంతో పెట్టించారు? అప్పుడు టీటీడీ బోర్డు ఈఓ ఎవరు అంటే చిన్న అప్పన్న, ధర్మారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య లావాదేవీలు కూడా విచారణ జరపాలి. ఏది చిన్నప్పన్న, సుబ్బారెడ్డిని కూడా పిలిపిస్తున్నారు. రేపు ఎల్లుండా వస్తాడు. మళ్ళీ ఏమైనా పిటిషన్ వేస్తాడా? నేను రానంటాడా? ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు. దీనిపైన అరే చంద్రబాబు దేవుడికి కూడా రాజకీయాలు అంట కడుతున్నాడు, దేవుడితో రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. ఇది రాజకీయంగా దేవుడితో అవినీతి కుంభకోణాలు చేశారు మీరు. ఇది రాజకీయంగా, ఇది వాళ్ళ దేవుడే చంద్రబాబు రూపంలో దీనిపైన విచారణలు జరిపిస్తున్నాడు. అది తెలుసుకోవాలి. వాళ్ళ దేవుడే వీళ్ళందరిపైన ఈరోజు ఈ సుప్రీంకోర్టు మనం చూసామా, సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తుందని, సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించుందని ఎవరన్నా ఊహించారా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులు తల్లడిల్లుతున్నారు. అరే ఎక్కడుంది, దేనికి ఉంది రక్షణ? ఇంత కక్కుర్తి ఏంటమ్మా స్వామికి? ఇప్పుడు కమిషన్లు ఏదో 10% కమిషన్లు అంటే జీడిపప్పుల్లోనూ లేకపోతే బాదం పప్పుల్లోనూ యాలక్కాయల్లోనూ కక్కుర్తి పడ్డారంటే, ఇప్పుడు 8 mm యాలక్కాయలు కొన్నారు, కానీ వీళ్ళు 4 mm యాలక్కాయలు కొన్నారు. బస్తాల మొత్తం నాసిరకం, పైన మాత్రం కొద్దిగా ఒక బెత్తెడు మందాన కొంచెం మంచిగా మోస్తారు. ఇవి కొనుగోలు చేశారు. అంటే సరుకుల కొనుగోళ్లలో ధర్మారెడ్డి ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టాడు. అరే నేను అసలు ఏ పాపం చేయలేదంటాడు. 10,000 రూపాయలు టికెట్ 500కే రసీదు ఇస్తారు. అంటే ఎన్ని కుంభకోణాలు చేశారు, ఎన్ని పాపాలకు ఒడిగట్టారు. ఇవాళ అనుభవిస్తున్నారా? ఇంకా 3.5 ఏళ్ళు. ఇప్పటికైనా వీళ్లలో పశ్చాత్తాపం వచ్చి నిజాలు గనక చెబితే క్షమిస్తారు. ఎవరు? ఆ దేవుడు క్షమిస్తారు. లేకపోతే మట్టి కొట్టుకుపోతారు. ఏది అటు సుబ్బారెడ్డి అయినా సరే, లేకపోతే ఈ ధర్మారెడ్డి అయినా సరే. మొత్తం గమ్మత్తు ఏంటో తెలుసా? వీళ్ళంతా జగన్ బంధువులే. ఎవరు? సుబ్బారెడ్డి జగన్ కు స్వయంగా బాబాయ్. ఆమె ఎవరు? సుబ్బారెడ్డి భార్య జగన్ తులాభారంలో కూర్చోబెట్టి జగన్ రక్షక గోయిందా అంది. జగన్ రక్షక గోయిందా అంటాం. ఆమెమంది జగన్ రక్షక గోయిందా అని నవ్వుకుంటా ఆమెదో. అది కూడా పెద్ద వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి జగన్ బంధువే. ఎవరు? వాళ్ళ మేనమామ ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి. ఈయన వియ్యంకుడు. ఇతను కూతుర్ని అతను కొడుకిచ్చారు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే. లేకపోతే ధర్మారెడ్డి కూడా వియ్యంకుడేనంట. ధర్మారెడ్డి కూడా ఇలా చుట్టమేనంట. బావో ఏదో అవుతాడంట. తన బంధువుల్ని కంప్లీట్ ఇవాళ టీటీడీలో పెట్టి ఎంత దోచేశాడమ్మా. జగన్ చేసింది ఇక్కడ అవినీతి కుంభకోణం, స్కామ్ కాదు. అది సిన్, మహాపాపం అన్నమాట. సొమ్ము తిన్నాడు. నెక్స్ట్ అసలు స్వామినే తన ఇంట్లో పెట్టుకోవాలని చూశాడు. సెట్టింగ్ కూడా వేశాడు కదా. అసలు ఏ రోజు భార్యను తీసుకుని వెళ్ళలేదు. ఏంటి ఆ బ్రహ్మోత్సవాలకి బట్టలు పెట్టేటప్పుడు కూడా ఎన్ని పాపాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు వాళ్ళ తల్లికి దూరం అయ్యాడు, చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నాడు. వాళ్ళ పార్టీ పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడు ఇదంతా ఏంటంటావు? ఇప్పుడు విజయం వేసిన కేసు కానీ, ఇప్పుడు షర్మిల సునీత శాపాలు కానీ, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం కానీ, ఇదంతా ఎవరి మహిమ? ఏడుకొండల వాడి మహిమ కాదంటావా? జాగ్రత్త, ఎవరితో అయినా పెట్టుకోగాని ఏడుకొండల వాడితో పెట్టుకోకూడదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.